హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు అండ్ బ్లాగ్స్. ఇవాళ మనం 4 వెరైటీస్ ఆఫ్ పాప్కార్న్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు బేసిక్ పాప్కార్న్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ మీద ఒక థిక్ వెజల్ కానీ కుక్కర్ని కానీ పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని ఇందులోకి వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మొక్కజొన్న గింజలు అనేవి పాప్ అవుతున్నప్పుడు మనం ఈ వెజల్ని మూతతో కవర్ చేసుకోవాలి. ఇలా పాప్ అవుతున్నప్పుడు స్టవ్ అనేది మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పాప్ అయిన తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా కనిపిస్తాయి. ఇలా బేసిక్ పాప్కార్న్ని మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మసాలా పాప్కార్న్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బేసిక్ పాప్కార్న్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పైసీగా ఉండే మసాలా పాప్కార్న్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో పాప్కార్న్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బేసిక్ పాప్కార్న్ని 1 కప్పు తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత వేరొక దానిలోకి మనం తీసుకోవాలి. ఇలా మనం టొమాటో పాప్కార్న్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పిల్లలు చాలా ఇష్టంగా తినే క్యారమెల్ పాప్కార్న్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1 కప్పు పంచదారని వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ వాటర్ని వేసుకోవాలి. ఇది కరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. పంచదార పాకం అనేది ఇలా రెడీ అయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బేసిక్ పాప్కార్న్ తీసుకొని ఈ క్యారమిల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పట్టేటట్లు కలుపుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఇంత ఈజీగా క్యారమిల్ పాప్కార్న్ని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఇలా చాలా ఈజీగా బేసిక్ పాప్కార్న్, మసాలా పాప్కార్న్, టొమాటో పాప్కార్న్, అలానే క్యారమిల్ పాప్కార్న్ని రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like my videos, please do subscribe. Tap the bell icon for more videos.